లూకాసు వార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయం 16వ అధ్యాయం 27 నుంచి 31 వరకు. చాలాసార్లు విన్నారు, కానీ ఈ పగటి వేళ వర్తమానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చూడండి, వినాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగా అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినిన ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇది ఎక్కువగా చాలాసార్లు ఆదరణ కొడికల్లో, జ్ఞాపకార్థ కొడికల్లో వింటూ ఉంటాం. ఇది ధనవంతుడు పేదవాడైన లాజరుని గురించి ప్రభువు చెప్పిన మాటలు. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ధనవంతుడు చనిపోయిన తర్వాత జరిగిన మాటలు ఇవి. అతను అడిగేదాన్ని దేవుడు నాకు బయలుపరిచిన కొన్ని విషయాలను మీ ముందు పెడుతున్నా. వింటే మీకు ఆశీర్వాదం. ఏమిటయ్యా అంటే ప్రియులారా, అతడు ఏం అడుగుతున్నాడంటే, తండ్రివైన అబ్రహామా, నాకు 5 సహోదరులు ఉన్నారు. నేనేం ఆల్రెడీ ఆ జీవితాన్ని నుండి వేరొక లైఫ్లోకి వచ్చా. అతనికి 5 సహోదరులు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏమడుతున్నాడంటే, అబ్రహాము, తండ్రివైన అబ్రహామా, నాకు 5 సహోదరులు ఉన్నారు. 5 సహోదరులు ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలంటే మారు మనస్సు పొందాలి. ఎంతమంది ఉన్నారంట చెప్పాలి. 5 సహోదరులు ఉన్నారు, వారు మారు మనస్సు పొందాలి. ఇది అతనికి ఉన్న ఆలోచన. అందుకని ఏమన్నాడంటే, ఎవరైనా ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటిస్తే వాళ్ళు విని మారతారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి అడుగుతున్నాడు. అది నాకు బాగా నచ్చింది. నేను బ్రతికున్నప్పుడు, నేను జీవించినప్పుడు నేను దేవునికి లోబడలేదు, ఆయన వాక్యాన్ని వినలేదు, మారు మనసు పొందలేదు. నేనేదో అలా జీవించేశాను. ఎవరు చెప్పినా కూడా నేను పట్టించుకోలే. ఎవరు నాకు బోధించినా కూడా నేను నా డ్రెస్సు, నా అందసందాలు, విలువైన వస్త్రాలు, హోందాగా బ్రతకడం, నా పద్ధతి నాది అన్నట్టుగా బ్రతకడం, ఇదే నేను చూసుకున్నా. ఒక ప్రక్క నుంచి పాస్టర్స్ వాక్యం చెబుతున్నారు, కానీ దేవుని వాక్యం నా చెవును పడుతుంది. కానీ నాకున్న లగ్జరీ నేను ఎందుకు పోగొట్టుకోవాలని నేను ఏం చేశానంటే, అసలు దీన్ని పెడచెవిని పెట్టి నా జీవితం అంతా సుఖంగా జీవించాను. బాగా డబ్బు సంపాదించాను. వినండి, ధనవంతుని మాటలు చెబుతున్నా మీకు. బాగా డబ్బు సంపాదించాను. భూమి మీద ఉన్న ప్రజలందరూ నన్ను ఏమన్నారంటే, ఇతడు ధనవంతుడు ధనవంతుడు అన్నారు. అంత ధనాన్ని నేను సంపాదించుకున్నాను. లక్షల రూపాయలు ఉంటే వాడిని లక్షాధికారి అంటారు. కోట్లకు వెళ్ళాడు అనుకోండి కోటీశ్వరుడు అంటారు. బిలియనర్
ఇట్లా వాళ్ళు సంపాదించే దాన్ని బట్టి వాళ్ళ స్థాయి మారుతూ ఉంటుంది. కాబట్టి నేను కూడా భూమి మీద ఎట్లా ఉండాలనుకున్నా అంటే ధనవంతుడిలాగా ఉండాలనుకున్నాను. నేను అట్లా డబ్బు సంపాదించే పనిలో పడిపోయాను. చాలా అసలు బైబిల్ చెబుతుంది ఊదా రంగు వస్త్రాలు వేసుకొని జీవించేవాడంట. వినండి, ఎలాంటి విలువైన వస్త్రాలు వేసుకోవద్దని అంటలేదు నేను. అతని జీవితాన్ని ఎలాగ చెబుతున్నాడంటే నేను ఇలా జీవించాను, దేవుని వైపు చూడడం కానీ, వాక్యం వినడం కానీ, భయపడడం కానీ, లోబడడం కానీ ఇలాంటివి నా దగ్గరకు నేను రానివ్వలా. టోటలీగా చెప్పాలంటే మారు మనసు పొందడం అనేది నాకు అసలు ఇష్టమే లేదు అన్నాడు. మారు మనసు గురించి మాట్లాడాలంటే అతని దగ్గర కుదరదు. పోయాడు డబ్బులు సంపాదించుకో మాట్లాడతారు అసలు అనే పద్ధతి కలిగిన వాడు. మారు మనసు అంటే చిరాకు. మరి మారు మనసు పొందితే ఏం చేయాలి? ఏం చేయాలండి? అన్నీ మానుకోవాలి కదా. మానుకోవాలి వద్దా? ఏమి పట్టిన వాళ్ళని ఏం చేయలేం కదా. చెప్పండి, మానుకోవాలి కదా. నాకు అక్కరలేదు అది, ఇలా జీవించాను. ఇంకొక భయంకరమైన సంగతి ఏంటంటే అతనికి ఇలాంటివి నమ్మకమే లేదు. అంటే నేను బ్రతికినంత కాలం ఇంత లగ్జరీగా బ్రతికి చనిపోవడమే. తర్వాత ఎవరు చూశారు? చేయాల్సినవన్నీ అనుకున్నట్టుగా మెదడు ఏదైతే ఆలోచన తీసుకొచ్చిందో దాన్ని చేయడమే ప్రాముఖ్యం అనుకున్నాడు ఈ ధనవంతుడు. నేను అలా జీవించానయ్యా, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వేదన అనుభవించలేకపోతున్నా. చాలా అద్భుతమైన వర్తమానం, జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను వేదన అనుభవించలేకపోతున్నా, ఈ శ్రమ అనుభవించలేకపోతున్నా, ఈ అగ్నిలో నేను ఈ శ్రమ అనుభవించలేకపోతున్నాను. చూడండి, అతను అడిగింది ఏంటంటే నా నాలుకను తడపమన్నాడు, కానీ ఇక్కడి నుంచి నన్ను కాపాడమని అడగలేకపోయాడు. అసలు కాపాడడానికి అవకాశం కూడా లేదు. అతనికి అర్థమైంది అదే. భూమి మీద అతను విన్న మాటలన్నిటినీ ఒకంత ఆలోచన అన్నమాట. ఇక్కడి నుంచి తప్పించుకోవడం లేదు. ఇక్కడి నుంచి ఎవరు రికమెండ్ చేసినా తప్పించుకోలేను. కనీసం నాలుగు ఎండిపోతుంది, కొంచెం ఒక బొట్టు నీటి చుక్కైన లాజర్ని అడుగుతున్నాడు. కానీ అతనికి ఉన్న ఆలోచన ఈ వేదన నేను భరించలేను, పడలేను అంట. చాలామంది ఈ పదం ఎప్పుడు వాడతారంటే భయంకరమైన బలహీనతలో ఉండి, చావు బ్రతుకుల మధ్య ఉండి, వయసు పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు భయంకరంగా శ్రమ అనిపిస్తున్నారు అనుకోండి, ఇంటి వారే ఏమడుగుతారు తెలుసా? అయ్యా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన తీసుకోమని చెప్పయ్యా, చూడలేకపోతున్నాం, ఆ నరకం పడలేళ్ళు అయ్యా, ఆ బాధ పడలేదు, చూడలేకపోతున్నాం అంటారు. ఈ ధనవంతుడు కూడా అంత వేదన పడుతున్నాడు. ఆ సమయంలో అడుగుతున్నాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు. అక్కడ గుర్తొస్తుంది, వేదన పడుతున్నప్పుడు గుర్తొచ్చారు సహోదరులు. వాళ్ళు కూడా మారు మనసు లేని వాళ్ళు. ఎవరంట వాళ్ళు? మారు మనసు లేని వాళ్ళు. కాబట్టి వాళ్ళు మార్పు చెందాలి, వాళ్ళకి సత్యం తెలియాలి. ఏ సత్యం? అమ్మా, అగ్నిగుండము ఉందని, పాతాళము ఉందని, వేదనకరమైన స్థలం ఉందని వారు తెలుసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి. మామూలుగా చెప్తే వినరు. నేను విన్నానా? నేను వినలేదు కదా. ధనవంతుడిగా ఉండి డబ్బే ముఖ్యం అనుకున్నాను, ఈ లోకంలో ఉన్నవే ముఖ్యం అనుకుని నేను వినలేదు. వాళ్ళు కూడా వినరు. ఇక్కడి నుంచి ఎవరో ఒకళ్ళని పంపించి నా సహోదరులను మారు మనసు పొందేటట్టుగా చెయ్యమని కోరాడు. నేనేమంటానంటే, మారు మనసు పొందని నా జీవితం ఏమో వ్యర్థమైపోయింది. నా తమ్ముళ్ళు లేకపోతే నా సహోదరులు వాళ్ళ జీవితం ఈ అగ్నిలోకి రాకూడదు. అయ్యా, ఎవరో ఒకళ్ళని పంపించయ్యా, ఎవరో ఒకళ్ళని పంపించని ప్రాధేయపడుతున్నాడు.
అతని ప్రార్థనకి ఆన్సర్ ఏమొచ్చిందంటే, భూమి మీద వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పింది విని మారు మనస్సు పొందాలి. దేవుడు ఏం చేశాడంటే, ఎక్కడో కోర్టులో ఉద్యోగంలో స్టీరింగ్ తిప్పుకునే నన్ను ఒక్క తన్నుదంతే ముట్లూరు వచ్చి పడ్డా. ఏ ఊరు వెళ్ళకూడదు అనుకున్నానో ఆ ఊరే వచ్చాను. నా సాక్షి ఇప్పుడు కొద్దిగా చెబుతున్నా. ముట్లూరు రాకూడదు అనుకున్నాను. నేను 10వ తరగతి దాకా ఇక్కడే చదివా. 1990లో 10వ తరగతి ఇక్కడే చదివా. ఈ ఊరు వెళతా అనుకున్నాను. నా జన్మలో ముట్లూరు రాకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు తగాదలు, తన్నులాటలు, సెంటర్ ప్లేస్ ఇదే. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడది అనుకుంటారు. ఈ ఊరు మరలా రాకూడదు అనుకున్నా నేను. నా సాక్ష్యం చెబుతున్నా. అని ఎక్కడ దాకా వెళ్ళిపోయినంటే, హైదరాబాద్లో జడ్జి గారి దగ్గర డ్రైవర్గా చేరా. అక్కడ చేస్తా కూడా మా తాతయ్య గుర్తొచ్చేవాడు, ఆదాన్ తాతయ్య గుర్తొచ్చేవాడు. ఆయనకు బ్యాగు, ఆ బ్యాగులో కానుక డబ్బులు, రూపాయలు, 2 రూపాయలు అన్నీ లెక్కేసుకుంటా ఉంటే, వామ్మో ఎట్లా చేస్తున్నాడు ఈ తాతయ్య ఇంత పరిచర్య. డ్రమ్ము కొడతా ఉండేవాడిని. కానీ అప్పుడప్పుడు ఇదంతా చూసి నేను రెండోది ఏమనుకున్నాను, జీవితంలో ఈ ప్రార్థన జోలికి అసలు రాకు అనుకున్నాను నేను. మూడవది, మా ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చేవాడు, ఇర్మియా గారు అని. ఆయన ఎప్పుడొచ్చినా అబ్బాయి సేవ చేస్తాడమ్మా అంటూ ఉండేవాడు. మా అమ్మతో సేవకుడు అవుతాడమ్మా అంటే నేనేమన్నానంటే, మా అమ్మ మంచి ప్రార్థన పర్రాలు, నీ మాట దేవుడు నెరవేరుస్తాడు అయ్యగారు అంటూ ఉంటుంది. ఊరికమ్మా అనవద్దు, నాకు మా తాతయ్య బ్యాగ్ గాను ఆ చిల్లర డబ్బులు గుర్తొస్తూ ఉండే. ఆ మాట అన్నబాకు. నేను పాస్టర్ గారితో ఒకసారి చెప్పాను, ఇర్మియా గారిని పిలిచి, నన్ను మాత్రం ఎప్పుడు అలా అనకండి, నాకు అసలు ఇష్టం లేని పని సేవ. నాకు ఇష్టం లేని పని మొదటిది ముట్లూరు వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు. రెండవది సేవ నాకు అస్సలు ఇష్టం లేదు అనబాకండి. నెలలో జీతం వచ్చిన తర్వాత మా ఇంటికి రండి, కానుక తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఇర్మియా గారికి చెప్పేవాడిని. అలా జరిగింది. దేవుని చిత్తం చూడండి, ఎటు పోయానో ఎటు వచ్చానో ఆయన మరలా ముట్లూరే తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైతే చేయనన్నానో ఆ బ్యాగ్ మరలా నా చేతికి ఇచ్చాడు. లెక్కేసుకోరా, చినిగిపోయినాయి, బెజ్జాలు పడ్డాయి, మడతలు పడ్డాయి, విలువైన అర్పణలు నువ్వే లెక్కేసుకో. విలువైన అర్పణలు అన్నా కదా, దశమ భాగాలైనా దేవుని బిడ్డలకు వారి కష్టార్జితంలో తెచ్చిచ్చిని లెక్కేసుకోవాల్సిందే. నువ్వే ఉద్యోగం చేసినా పైకి రావన్నాడు దేవుడు. మరలా ఆయన చిత్తాన్ని బట్టి ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ 5 మారు మనస్సు లేని వాళ్ళని అతడు గ్రహించాడు. వాస్తవంగా చూస్తే మారు మనసు లేని వాళ్ళు. వీళ్ళకి మృతి చెందిన ఒకడు లేచి సజీవుడుగా భూమి మీద వెళ్ళి చెప్తే వింటారని ధనవంతుడు అంటున్నాడు. ఈ పాస్టర్స్ మాలాంటి వాళ్ళే, మేం చెప్పింది వింటే మార్పు చెందుతారని తండ్రి అయిన అబ్రహాం మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఎవరు చెబితే వింటారు వాక్యం? పరలోకం నుండి ఏ స్వరం వస్తుందంట? చాలా జాగ్రత్తగా వినాలి, సబ్జెక్ట్ చాలా ప్రాముఖ్యమైంది. ఎవరు చెప్పరు మీకు. పరలోకం అంటే పరదైసు నుండి అబ్రహాం ఏం చెబుతున్నాడు? మీకు అప్పగించబడిన సేవకుడు చెప్పితే ఆ మాటలు వినండి, మీరు మారు మనసు పొందుతారు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎవరు చెప్తే వినాలి? మీకు అప్పగించబడిన సేవకుడు ఆయన ఏ వాక్యమైతే మీకు బోధించి మీ మనసును ప్రభు వైపు తిప్పడానికి ఇష్టపడుతున్నాడో ఆయన మాట వినండి, అప్పుడు మీరు మారు మనసు పొందుతారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారు నా కళ్ళ కనపడి చెబితే మార్పు చెందుతానంటాడు ఒక్కొక్క ఆయన. ఒక్కొక్క అమ్మ అంటది ఇంకా టైం ఉంటుంది, ఇంకా టైం ఉండదంట, ఇంకా చాలా టైం ఉందంట మారు మనసు పొందడానికి. రకరకాల ప్రజలండి, వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు ఇప్పుడు.
కాబట్టి అబ్రహాం అన్నాడు, అక్కడ ఉన్న సేవకులు చెప్పే మాటలు వింటే మీ 5 సహోదరులు మారు మనస్సు పొందుతారు. మొదటి విషయానికి వస్తున్నాం. ఆ ధనవంతుడు ఏమన్నాడంటే, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు మారు మనస్సు పొందాలి, వారు ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకూడదని ఒక ధనవంతుడు మాట్లాడుతున్నాడు. నేనంటాను, దేవుని వాక్యం విన్న క్రైస్తవులారా, దేవుని వాక్యం విన్న దేవుని బిడలారా, దేవుని వాక్యం విని రక్షించబడిన దేవుని సంఘమా, ధనవంతుడు చచ్చిన తర్వాత వచ్చిన ఆలోచన, నువ్వు బ్రతికున్నావు, వాక్యం వింటున్నావు, లేఖనాలు చదువుతున్నావు, లేఖనాలు గ్రహిస్తున్నావు, జీవితం అంతా కూడా దేవుని వైపు తిప్పబడినట్టుగా జీవిస్తున్నావు. నీ ఇంట్లో ఎంతమంది నశించిపోతున్నారో నీకు కనబడట్లేదా? అర్థమైందా? పాతాళం ఉందని వాడు క్లారిటీగా చెబుతున్నాడు. అగ్నిగుండంలో నేను యాతన పడుతున్నాను చెబుతున్నాడు. రక్షింపబడిన నీకు నీ ఇంటిలో వారు ఎంతమంది అగ్నిగుండానికి సమీపంగా ఉన్నారో వారు మార్పు చెందాలని నీకు ఆ భారం లేదా? అసలు నువ్వు మార్పు చెందేవో లేదో నీకే క్లారిటీ, గ్యారంటీ. వాడు ఏడుస్తున్నాడు, అయ్యో నేను భూమి మీద ఇలా బ్రతికాను కాబట్టి ఈ ప్లేస్కి వచ్చాను. అలా బ్రతకకుండా మార్చబడాలి భూమి మీద. ధనవంతుడు దేవుని వాక్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేశాడో, ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నా, నీవు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసావా, నీ గతి అంతే, ఎవని గతి అయినా అంతే. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి నా ఇష్టం, నా ఆడంబరాలు, నా ఇష్టం అనుకున్నావా, పాతాళం ఎదురు చూస్తూ ఉంటావు. ప్రియులారా, ఇంత గొప్ప రక్షణ దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీ ఇంట్లో వాళ్ళు, వానికి 5 సహోదరులు ఉన్నారని వానికి జ్ఞాపకం వచ్చినట్టుగా నీకెందుకు జ్ఞాపకం రారు? మీ ఇంట్లో వాళ్ళ గురించి నీ ప్రార్థన ఏది? కన్నీటి ప్రార్థన ఏది? నీ వేదన ఏది? నీ భారం ఏది? నీ ఇంట్లో ఒకడు సడన్గా చనిపోతాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? వాడు నరకం పోవడం మీకు ఇష్టమేనా? రక్షింపబడిన మీకు చచ్చిన వాడేమో అడుగుతున్నాడు, అయ్యా ఎవరు మా ఇంట్లో వాడు ఎవడు ఈ పాతాళానికి రాకూడదు ప్రభు అని అడుగుతున్నారు. బతికుండా నీవు మాత్రం నోరు కూడా తెరవు. ఎవడిపోతే నాకేంది, నేను ఎడిపోతే ఎవరికేంది? దేవుడు ఉన్నాడో, నరకం ఉందో లేదో, తక్కిడో బిక్కుడో అన్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నారు చాలా మంది. చాలా జాగ్రత్త వినండి, చాలా జాగ్రత్త. నీవు రక్షించబడ్డావు. ఎందుకు రక్షించబడ్డావు? నీ ఆత్మను దేవుడు రక్షించాడు. దేనికి? పాతాళము నుండి తప్పించాడు. నరకములోనికి పోక జీవములోనికి దేవుడు నిన్ను దాటించాడు. ఒక సచ్చిన వాడికి ఉన్న వేదన బ్రతికున్న మనిషికి లేదు. బ్రతుకుతున్నాం. మన ఇంట్లోనే ఎంతో మంది నశించిపోవడానికి పాతాళానికి సమీపంగా ఉన్నారు. మరణం ఎప్పుడో తెలుసా? మనకి తెలుసండి. ఎప్పుడు పోతామో, ఎప్పుడు రాలిపోతామో, ఏ బలహీనత ఎప్పుడు వస్తుందో తెలియదు. విశ్వాసి అని పేరు చెప్పుకుంటున్నాం, మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాం. ఇంట్లో ఎవడు నశించిపోతున్నావు వాడి గురించి భారం లేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసే, కన్నీరు విడిచే భారం లేదు. అయ్యా వీడిని కాపాడు, వీడిని రక్షించు, వీడిని బ్రతికించయ్యా అని ఏడ్చి దేవుని దగ్గర మొరపెట్టేవాళ్ళు లేరు. 50 గ్రంథాలు అంటాడు, మీరు కన్నీరు విడుచు దుఃఖించు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, మీ కంఠస్వరము పరమను కనబడేటట్టుగా ప్రార్థన చేయండి. ఎవరండి ఈరోజు అలా చేసేది? ఎవరు చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలైనా నీ భర్త మారట్లేదు, వాని కోసం ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తారని చెబుతున్నాం కదా. దేవుడు చేస్తున్నాడు. వస్తు విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, పంటల విషయాల్లో, పశువుల విషయాల్లో, పిల్లల విషయాల్లో చేస్తున్నాడు. మరి రక్షణ విషయాలు ఎందుకు చేయడు? ఆయన చేయని దేవుడా? ఒక ప్రక్క అబ్రహాం స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు, సేవకుల మాట వింటే వాళ్ళు మారు మనసు పొందుతారు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, వీరు లోబడనొల్లని ప్రజలు అన్నాడు. ఏ ప్రజలు అంట? లోబడనొల్లని ప్రజలు అని మాట ఇచ్చేసాడు. దేనికి లోబడరంట? దేనికి లోబడరు వాళ్ళు. ఈ ప్రజలు చాలా భయంకరమైన ప్రజలు. తింటా ఉంటారు, దేవుడిని ఏది అడిగితే, ఏది కావాలంటే అది అడుగుతూ ఉంటారు. ఇశ్రాయేలీయులు, వాళ్ళకి దేవుడు సమృద్ధిగా ఇస్తారు. అయ్యా నీళ్లు చేదుగా ఉన్నాయి, మేము తాగలేం. అయ్యో
ఇశ్రాయేలు ప్రజలు దారిలో దాహమై చచ్చిపోతారేమని సేవకుడు ప్రార్థన చేస్తే, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఏది కావాలంటే దేవుడు దాన్ని ఇస్తున్నాడు. నీ జీవితంలో ఏం కోరుకుంటున్నావు? నూతన సంవత్సరంలో ప్రభువా అంత క్షేమంగా నడవాలి, నువ్వు తీసుకున్న వాగ్దానం అభివృద్ధి, నువ్వు తీసుకున్న వాగ్దానం కాపుదల, నువ్వు తీసుకున్న వాగ్దానం నేను తోడుగా ఉంటాను, దేవుని ఏ క్షామము కలగకుండా నీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాను. ఇన్ని వాగ్దానాలు కావాలి నీకు అన్ని శ్రేష్టమైన వాగ్దానాలు కావాలి. నువ్వు మాత్రం మారవా, లోబడవా? ప్రియులారా, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ప్రతిరోజు ఆయన నీతో మాట్లాడుతుందంటే నువ్వు మారాలి. దేనికి మారాలి? ప్రజల కోసం, సంఘం కోసం కాదు, సమాజంలో ఈవిడు మారాడు, ఈమె మారింది అనిపించుకోవడానికి కాదు. నువ్వు మారి నరకము నుండి జీవములోనికి దాటించబడడానికి మారాలి. ప్రభువు దగ్గర యుగయుగాలు జీవించడానికి మారాలి. పరిశుద్ధులతో కలిసి యుగయుగాలు జీవించడానికి మారాలి. అందుకు మారాలి. నేను మంచి భక్తుడిని, వైట్ అండ్ వైట్ వేసుకుని మంచి పాస్టర్ గారిని అనిపించుకోవడానికి కాదు, లేకపోతే నేను మంచి విశ్వాసిని అనిపించుకోవడానికి కాదు. సమాజంలో దేని పెట్టాలి దాని కాదు దేవుడు కోరుకునేది. మనం జీవములోనికి దాటించబడడానికి, పరలోకములో చేర్చబడి యుగయుగాలు అక్షయమైన శరీరములు కలిగి యుగయుగాలు క్రీస్తుతో పాటుగా జీవించడానికి మనం మారాలి. పౌలు ఏమన్నాడు తెలుసా? నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు అన్నాడు. ఎంత పౌరుషంగా మాట్లాడు, ఎంత బలమైన మాట మాట్లాడు. నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు, నాలో యేసు ప్రభు వారు జీవిస్తున్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాటర్ బాటిల్ ఏంటి చెప్తాను. ఒక వాటర్ బాటిల్ ఇదైనా, ఎస్, వెరీ గుడ్. ఇది కనపడుతుంది అందరికీ? హలో, నిద్రపోయే వాళ్ళు కనపడుతుందా? అందరు చూడండి ఒకసారి. ఈ బాటిల్లో వాటర్ ఉన్నాయి. దీని విలువ 10 రూపాయలు. దీని విలువ చెప్పాలి అందరూ కదా. దీని క్యాప్ తీసి ఇందులో మంచినూనె పోసాను. ½ లీటర్ అనుకుందాం. ఇది ఇందులో మంచినూనె పోసాను. దాని విలువ ఎంత? రాదా మీకు? కొట్టుకాడికి వెళ్ళి బలి లెక్కలు చెబుతూ ఉంటారు ఇక. రాదా? ఎంతకంత చెప్పండి. సమ్ అమౌంట్ 150 రూపాయలు. ఆయిల్ తీసేసాం, దీంట్లో ఆయిల్ తీసేసాం, పాలు పోసాం. ఎంత? 80 వేసుకోండి. అవునా? అన్నీ తీసేసాం. దీంట్లో వెండి కరిగించి దీంట్లో పోసా, చల్లార్చి దీంట్లో పోసా. ఎంత అయింది కేజీ వెండి? ఆయన 1,00,000 అన్నాడు. వెండి కూడా తీసేసా. 24 క్యారెట్ బంగారం పోసి దీంట్లో. ఎంత కేజీ బంగారం? ఎంత? వామ్మా, కేజీ బంగారం గుండె పగిలి సావడం కదా. కేజీ బంగారం పోసాం, దీంట్లో కరిగించి పోసాం. ఏమైంది? ఎంత దీని విలువ? ఎంతండి? మాకు చెవులు లెక్క తెలుసు కానీ కేజీ ఎంతో చూడండి. గ్రాము 7,000 అనుకోండి. 100 గ్రాములు 7, 70 లక్షల. అంతేనా? 70 లక్షలేనా? ఇదే బాటిల్లో వాటర్ పోస్తే 10 రూపాయలు, బంగారం పోస్తే ఏం మారింది? బాటిల్గానే సరే ఏముంది? బాటిల్ ఒకటే, దానిలో నింపబడే దాన్ని బట్టి దానికి విలువ. నీ జీవితమైనా అంతే, నా జీవితమైనా. వ్యర్థమైన వాటిని లోపలికి చేర్చేవనుకోండి, నీకు విలువ ఉండదు. విలువైనది దానిలో చేర్చబడితే, దేవుని బిడ్డలారా,
నీకున్న విలువే పూర్తిగా మారిపోతుంది. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినలా అన్నాడు. యేసు ప్రభు వారిని నీ హృదయంలో గనక చేర్చుకుంటే అసలు నీ విలువే పూర్తిగా మారిపోతుంది. అందుకే క్రైస్తవ దేవుని బిడ్డలారా పౌలు అన్నాడు, నా యందు క్రీస్తే జీవిస్తు. క్రీస్తుని కలిగి ఉన్నాడు పౌలు క్రీస్తుని కలిగి ఉన్నాడు. భూమి మీద ఏ కిరీటం లేదు కానీ, భూమి మీద ఏ సంపాదన లేదు కానీ, పౌలు ఏమన్నాడు తెలుసు ధైర్యంగా, నా కొరకు నీతి కిరీటము, గట్టిగా చప్పట్లు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు నీలో ఉంటే ఇహమందు శ్రమలు కలగొచ్చేమో కానీ, ఇహమందు బాధ కలగొచ్చేమో కానీ, పరమందు నిన్ను మించిన పరిశుద్ధుడు మరొకడు ఉండనే. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇది కావాలా గొప్ప? ఈ చచ్చిపోయినోడు అదే అంటున్నాడు, అయ్యా నాకు తెలియక భూమి మీద నాకు ఇష్టం వచ్చినట్లుగా జీవించాను. నీకు తెలుసు, ఈరోజు వాక్యం తెలుసు నీకు. పౌలు అంటాడు, నేను తెలియక చేశాను, ఒకప్పుడు తెలియక చేశాను. ఏం చేశాను? దూషించేవాడిని, ఎవడు కనపడితే వాడిని దూషించేవాడిని, ఎవరు కనపడితే వాళ్ళని హింసించేవాడిని, అపహసించేవాడిని, దోషకుడును, హింసకుడును, హానికరుడును. నేను తెలియక నేను ఇవన్నీ చేశా, తెలియక చేశా. ఇప్పుడైతే అవి నేను తెలియక చేశాను కాబట్టి కనికరించబడ్డాడు. తెలియక చేశాను కాబట్టి నేను కనికరించబడ్డా, అపోస్తలుడుగా తీర్చబడ్డా, దేవుని కృప పొందుకున్నాను, క్రీస్తు యేసునకు మంచి సైనికునిగా నేను జీవిస్తున్నాను. నేను క్రీస్తుతో పాటు సిలువ, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నన్ను టచ్ చేస్తే యేసు ప్రభువే నాలో ఉన్నాడని కనిపిస్తుంది. మనల్ని టచ్ చేస్తే, నిన్ను టచ్ చేస్తే ఎవరండి? ప్రశ్నించాలి. నీకు తెలిసి, వాక్యం తెలిసి కూడా, వాక్యం యొక్క మూలాలు తెలిసి కూడా, దాన్ని అభ్యసిస్తూ చదువుతూ కూడా, వాటిని వింటూ కూడా నిర్లక్ష్యం చేసావు అనుకోండి, దేవుని బిడ్డారా, నీవు నశించిపోతావు. అసలు నీ కుటుంబం ఎక్కడుంటుందో కూడా తెలియదు. ఈ ధనవంతుడు వేదన పడుతూ ఆ వేదన భరించలేక, అయ్యా మారు మనసు లేని వాళ్ళు ఉన్నారయ్యా. ఒకసారి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నావు, వాక్యం తెలుసుకున్నావు, బాప్తిసం పొందావు, రక్షించబడ్డావు, ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాల్గొంటున్నావు, సంఘములో విశ్వాసిగా పేరుగంచి నడిపించబడుతున్నావు. దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో ఒక్కళ్ళనైనా మారు మనసులకు తీసుకురాగలిగా. ఒక్కళ్ళు కాదు, దాని ఆప్షనల్ కాదు. నీ ఇంట్లో ఎవడు నశించిపోకూడదు. వాళ్ళ కోసం నువ్వు ఏం పని చేయాలో ప్రభువా, వాళ్ళు ఎవ్వరూ నశించిపోకూడదయ్యా. వాహనం మీద ప్రయాణం చేసేవాడు మరలా ఇంటికి తిరిగి వచ్చేంత వరకు మనకు గ్యారెంటీ లేదు, మనకు గ్యారెంటీ లేదు. వాడు ఏమైనా అయిపోతే వాని పరిస్థితి ఏంటి? దేవుడు నిన్ను ఖచ్చితంగా అడుగుతాడు కూడా. ప్రియులారా, అయ్యా నీకు తెలియని సమస్యలా? వీళ్ళు మారేవాళ్ళయ్యా, వీళ్ళు మారుతారయ్యా, యవనస్తులు మారుతారా? ఏం చేయాలి? ఒక అంశం వచ్చినప్పుడు ఎంత బలంగా ప్రార్థన చేస్తున్నాం, త్రాగుబోతు మారాలి, త్రాగుబోతు మారాలి. ఈ భయంకరమైన వ్యసనాలు, త్రాగుబోతులు, గంజాయి పరిస్థితుల నుంచి మార్పు చెందాలి పిల్లలు. దేవుని బిడ్డల తల్లిదండ్రులు భయంకరంగా ఏడుస్తున్నారు ఈ దినాల్లో, ఈ వ్యసనాలకు గురైపోయినటువంటి యవనస్తుల గురించి. ఒక్కొక్క పిల్లలైతే రాత్రి మగోళ్ళు సెల్ ఫోన్స్ చూస్తూ ఉన్నారు. మారతారు. ఎందుకు మారరు? దేవునికి అసాధ్యమైంది ఇది. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన ఏం చేయాలి తెలుసా? వారిని వాక్యం దగ్గరికి నడిపించాలి. ముందు నీ మాట ఎవరు వినరు, నా మాట ఎవరు వినరు. మనం చెబితే ఎవరు వినరండి, మనం చెబితే ఎవరు వినరు. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా పరిశుద్ధాత్ముడా సహాయం చేయని ఆయన, నా బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నా, సహాయం చేయి ప్రభువా, నా యజమాని కొరకు ప్రార్థన చేస్తున్నా, సహాయం చేయని ఆయన. అయ్యా వీళ్ళు ఎవడు పాతాళములకు వెళ్ళకూడదు, వ్యసనాల నుంచి విడిపించబడాలి, మద్యపానం నుంచి విడిపించబడాలి, లోక ఆశల నుంచి విడిపించబడాలి ప్రభువా అని నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేస్తే, భారము కలిగి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ఇన్ని చేసిన దేవుడు ఎందుకు చేయడానికి?
ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలముల శత్రు సైన్యము మునిగిపోయేనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. హల్లెలూయా. ఎర్ర సముద్రం 6 నెలలుగా మార్చడం అంటే చిన్న విషయం అండి. హల్లెలూయా. అసలు ఇప్పుడు ఆ ప్యాడ్ కొన్నాం, అది చిన్న విషయం మనకి చిన్న విషయం. ఇప్పుడు అసలు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి అసలు ఈ రోజుల్లో? ఉన్నాయా? క్షామంతో అల్లాడిపోతున్నాం. ఇలాంటి టైంలో ₹1,00,000 పెట్టి దేవుడు మనకు వస్తూ ఇచ్చాడంటే అది దేవుని కార్యమే కాదా? ప్రార్థనలు జరిగిందా లేదా? అన్నీ బాగా చెబుతున్నావు, తల గింగర తిప్పుతున్నాం బాగానే. మరి పిల్లలు ఎందుకు మారరు అంటే లోపం ఏంటి చెప్పమంటారా? అతడు సచ్చి ఏడుస్తున్నాడు, మొరపెడుతున్నాడు. మనం బ్రతికుండి కూడా మొరపెట్టాడు. ఒక ఆమె ఏడుస్తుందంట, ఓ నాయనో అప్పుడే పోయావా, ఓ నాయన అప్పుడే పోయావా అంటుందంట. పక్కన వాళ్ళ చెల్లి కూర్చుంటా అంట, ఎల్ఐసి ఏమని కట్టాడు, ఓ నాయన అప్పుడే పోయావా, ఎల్ఐసి కంటిన్యూ కడుతున్నాడు కనుకమ్మాయి తొందరగా. మళ్ళీ ఎడుతుందంట. అందరూ వాళ్ళు వస్తూ ఉంటారు, దండల బండలు తీసుకొస్తారు. ఓరయ్యో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా. డాక్టర్ వాళ్ళు వచ్చారా? డాక్టర్ వాళ్ళు అంటే ఆమె ఏడుపు దేనికి? భర్త మీద ప్రేమ ఉండి పోయాడని ఏడవట్లా. ఎల్ఐసి కట్టాడా, డాక్రా కట్టాడా, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారా? ఏమండి, ఇంకెవరైనా బలమైన వాళ్ళు వచ్చారనుకో టక్ పని పడకూడదు, ఇక లేకపోతాం. పాపం పొద్దున్న చేడి చలిసిపోయింది అని చెప్పి ఆమె లాక్కి వెళ్తారు. వాళ్ళు తిరిగి వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఇది యాక్టింగ్ అని, సర్రని తీసుకెళ్తారు లాక్ని, ఆడపోయి పండుకుంటారు. ఈ మధ్య గుంటూరు సిటీలో కూడా ఏడ్చే బ్యాచ్ ఉన్నారంట. ఎవరు? ఏడ్చే బ్యాచ్. వాళ్ళకి ఎవరు ఉండరు, చుట్టాలు ఉండరు, మరి ఊళ్ళో దిక్కులేని సౌజ్ వచ్చారు అనుకుంటారని అపార్ట్మెంట్లో అనుకుంటారని ఏడ్చే బ్యాచ్ని తీసుకొస్తారు. ఈడెవరన్నా కారు దిగి వస్తున్నారు, వామ్మో వాళ్ళు దిగుస్తారంట. ఆడు కారు దిగి కూర్చొని దండే చెల్లిపోయాడు అనుకో ప్రశాంతం కూర్చుంటారు. అట్టారు 1 గంట 2 గంటలు ఏడుస్తారు, చక్కగా తలా ₹1000 తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. దీన్ని ఏమంటారు? యాక్టింగ్. పిల్లల కోసం, భర్త కోసం, భార్య కోసం యాక్టింగ్ చేయకూడదు. దేవుడి దగ్గర భారం కలిగి ప్రసవ వేదన పడినట్లుగా దేవుని పాదాల దగ్గర, అయ్యా నా భర్త మారాలి, నా పిల్లలు మారాలయ్యా, వ్యసనాల్లో చచ్చిపోకూడదు, వాళ్ళు పాతాళానికి వెళ్ళకూడదు, అగ్నిలో బాధపడకూడదు. దేని పెట్టారు? వాళ్ళకి ఏదైనా బాగపోతే ఎంత ప్రార్థన చేస్తున్నాం, వాడు చచ్చిపోతాడు నరకానికి పోతాడు అని తెలిసినా కూడా ప్రార్థన చేయట్లేదు. చూసావా? తెలిసి కూడా మనం దేవుని దగ్గర ప్రార్థన అవసరతను అడగట్లేదు. భారం లేదు, నేర్చుకోండి. ధనవంతుడి గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు వాడు అగ్నిలో యాతన పడుతూ, అయ్యా నా సహోదరులు ఎవ్వడు ఈ లోకానికి రాకూడదయ్యా అని ఏడుస్తున్నాడు. నువ్వే బాధపడుతున్నావా? నీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి రావాలని కోరుకుంటున్నావా? కోరుకోవాలి. సంఘము కోరుకోవాల్సినదే. అపోస్తుల కార్యాల్లో వారు ప్రతి దినము చేర్చబడుతుండిరి అంటాడు. నూతన ఆత్మలు ప్రతి దినము చేర్చబడుతూనే ఉన్నాయి అంట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అంటే వాళ్ళు ఎంత ప్రార్థన చేశారు, ఎంత బలంగా ప్రార్థన చేశారు, ఎంత అద్భుతంగా దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో పోరాడారో. వారి పిల్లలందరూ కూడా వారి భర్తలు రక్షించబడి సంఘంలో చేర్చబడ్డారు. ఇదే మాట రేపు దేవుడు నిన్ను అడుగుతాడు, ఏం చేస్తావు? నీ భర్త కోసం ఎన్ని గంటలు ప్రార్థన చేశావు? నీ భర్త కోసం ఎంత కన్నీరు విడిచావు? నీ భర్త కోసం, నీ పిల్లల కోసం ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావు?
ఎంతగా నా పాదాల సన్నిధిలో ప్రార్థన చేశావు అని ప్రభువు నిన్ను అడిగితే జీరో, ఏముండదు. మరే పాస్టర్ గారికి ప్రార్థన అవసరం రాసిచ్చానయ్యా, మా భర్త మారాలని. ఏమో చక్కగా 3 పూటలు తింటా ఉంటారు. పాస్టర్ గారికి ఏమో ప్రార్థన అవసరం రాసిచ్చేది, భర్త కోసం మార్పు కోసం ప్రార్థన అవసరం రాసిట్టం, 3 పూటల శుభ్రంగా తింటాం. ఉపవాస ప్రార్థన ఉండదు, విజ్ఞాపన ప్రార్థన ఉండదు. దేవుని బిడ్డలారా, కఠినంగా కన్నీరు విడిచే ప్రార్థన ఉండదు. ఒకటి గమనించండి, దేవుడు మన కళ్ళ ముందు చాలా పెట్టాడు. ఒకటే మీకు జ్ఞాపకం చేస్తాను. 9 నెలలు తల్లి తన గర్భంలో బిడ్డను మోసి ప్రసవకాల సమయంలో అతి భయంకరమైన బాధ అనుభవించిన తర్వాతే బిడ్డను చూసి సంతోషిస్తుంది. దేవునికి స్తోత్ర. బాధపడకుండా కనే పిల్లలు కూడా ఇప్పుడు వచ్చారా లేదా చూడండి. వాళ్ళకి వీళ్ళకి తేడా తెలుసా? బాధపడకుండా దేవుని బిడ్డలారా పిల్లల్ని తెచ్చుకున్నటువంటి, అంటే వేరే గర్భంలో పెంచుతారు, వీళ్ళు తీసుకొచ్చుకుంటారు. ఆ పిల్లోడికి నడుస్తా ఒక చిన్న రాయి తగిలి గాయమై పడ్డాడు అనుకోండి, ఈ తల్లి ఏమంటుంది తెలుసా? గబగబా పట్టుకుంటుంది, అంతే, మామూలుగా పట్టుకుంటుంది. వాడు అబ్బా అన్న అమ్మ అన్న కూడా ఈ తల్లి లోపల ఎలాంటి స్పందన రాదు. అదే కన్న తల్లి అనుకోండి, 9 నెలలు 10 నెలలు మోసి వాడిని కన్నటువంటి ప్రసవేదన పడిన తల్లి అనుకోండి, వాడు పడంగల్నే వాడు ఎక్కడ పడ్డా కూడా ఇంక లోపల ఎలా ఉంటుందంట? చెప్పండి అమ్మ తల్లులారా, లేదా మీరు కనలేదా? మరి ఏంది చెప్పరేది? ఎట్లా ఉంటుంది? వాడి గాయాన్ని చూసి మీరు కూడా వాడికంటే ఎక్కువగా బాధపడ్డట్టుగా బాధను అనుభవిస్తూ ఉంటారు. ఇది తల్లి ప్రేమ, ఇది తల్లి ప్రేమ. ఒక తల్లికి తన కొడుకు 60 సంవత్సరాలు వచ్చినా కూడా ఆ తల్లి కళ్ళకంట చిన్న పిల్లవాళ్ళలాగానే చెప్పరేదమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. అది తల్లి ప్రేమ. ఎక్కడి నుంచి వచ్చింది? 9 నెలలు తన గర్భములో మోసింది కాబట్టి వేదన, ప్రసవేదన పడింది. ఒక వ్యక్తి సంతోషంగా మార్పు చెందాలంటే, ఒక వ్యక్తిని మన కుటుంబంలో ఇతను రక్షించబడ్డాడు, నా యవన సహోదరుడు, నా కుమారుడు రక్షించబడ్డాడు అనుకుంటే ప్రసవ వేదన పడాలి. రక్షింపబడిన నీవు, ప్రైజ్ ది లార్డ్. ఎవరంట? ఎవరు? రక్షింపబడిన నీవు ప్రసవ వేదన పడితేనే కుటుంబంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెబుదా హల్లెలూయా. దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు నువ్వు వినాలి, విన్న వాక్యాన్ని చేర్చుకోవాలి, నీ కుటుంబానికి చేర్పించాలి, ఆ కుటుంబం మార్పు చెందాలి. ఏ కుటుంబం కూడా పాతాళానికి సమీపం కాకూడదు. యేసయ్య 2024 సంవత్సరాల క్రితం, 2025 సంవత్సరాల క్రితం మన కొరకు కలవరులు ప్రాణం పెట్టింది దేవుడు. ఆయన ఏ నేరము ఏ పాపము లేని పరిశుద్ధుడు. ఆయన ఇంత గొప్ప పరిశుద్ధుడు మన కొరకు ప్రాణం పెట్టి కల్వరి మరణాన్ని పొంది సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. పరలోకానికి వెళ్ళి ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఎంత గొప్ప త్యాగం ఎందుకు చేశాడు తెలుసా? కుటుంబం అంతా ఆయన సన్నిధిలో ఉండాలి అని. గట్టిగా సభలో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దోషము లేని వాడా, దోషిగా మారితివా, నా పాపముకై నా శాపముకై, నా పాపముకై నా శాపముకై, దోషము లేని వాడా, దోషము లేని వాడా, దోషిగా మారితివా, నా పాపముకై. దోషము లేని వాడా, నా పాపమే నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా, నా పాపమే నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా,
పాడా నలిగి కరిగి పోతివా రూపములేని వానిగా నలిగి కరిగి పోతివా రూపములేని వానిగా దోషుల నడుమ మరణించినావా దోషుల నడుమ మరణించినావా దోషములేని దోషిగా మారితివా నా పాపముకై నా శాపముకై నా పాపముకై దోషములేని పాడా ముండ్ల కిరీటము తలపై ఉంచి కర్రతో నిన్ను కొట్టగా ముండ్ల కిరీటము తలపై ఉంచి కర్రతో నిన్ను కొట్టగా రక్తము చింది తారేనా చేతులు గాయములాయనా రక్తము చింది తారేనా చేతులు గాయములాయనా దోషుల నడుమ మరణించినావా దోషుల నడుమ మరణించినావా దోషములేని పాడా దోషిగా మారితివా నా పాపముకై నా శాపముకై నా పాపముకై నా శాపముకై దోషములేని పాడా హల్లెలూయా. యేసయ్య ఎంత గొప్ప త్యాగం చేసింది. మన కుటుంబం అంతా కూడా ఆయన సన్నిధిలో ఉండడానికి. ప్రియులారా, అమెరికా దేశంలో కాలిఫోర్నియా ప్రాంతంలో ఇంకా మంటలు ఆరిపోలేదు. కొన్ని వేల ఇళ్ళు కాలిపోయాయి. ప్రాణ నష్టం చెవట్లేదు. కానీ ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసింది? అనుకోని రీతిగా విపత్తులు కలుగుతున్నాయి. మనకు బాగుందాం అనుకుంటున్నాం, ఎప్పుడు ఏం జరిగిద్దో. కాబట్టి కుటుంబం అంతా రక్షించబడాలి. ఏం చేస్తారు మీరు? ఇప్పుడు వాక్యం విన్నారు, ఏం చేస్తారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చేయాలి? ఒక అసాధ్యమైన కార్యం కొరకు భక్తులు ఎలా ప్రార్థన చేశారో అలా చేయాలి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు కన్నీటితో ఎలా ప్రార్థన చేసి విడిపించబడ్డారో అలా ప్రార్థన చేయాలి. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ఎలా ప్రార్థన చేసిందో నీ కుటుంబ క్షేమం కొరకు అలా ప్రార్థన చేయాలి. ఒక గర్భఫలం లేకపోతే, నిందలు భరించలేకపోతే దేవుని మందిరులకు వెళ్ళి హన్న ఎంత దుఃఖాక్రాంతులై ప్రార్థన చేసింది అలా ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని సస్యశ్యామలంగా మారుస్తాడు. అందరూ రక్షించబడతారు. యెహోషువ కుటుంబం అంతా రక్షించబడినట్టుగా రక్షించబడిన కుటుంబాలను చూసి దేవుడు ఎంత సంతోషిస్తాడు తెలుసా? వాళ్ళందరిని బట్టి దేవుడు ఎంత సంతోషిస్తాడంటే, నేను చేసిన త్యాగం ఈ కుటుంబం గుర్తించిందని దేవుడు సంతోషిస్తాడు. ఒక్క ఆత్మ ఫెయిల్ అయినా కూడా దేవుడు ఎంతో దుఃఖపడతాడు తెలుసా? ఒక్క ఆత్మ ఫెయిల్ అయినా, ఒక్కళ్ళు ఫెయిల్ అయినా కూడా, ఒక్కళ్ళు నశించిపోయినా కూడా రేపు మనమే జవాబుదారి అవుతాం పిల్లరా. కాబట్టి సమాజం సంగతి అలా ఉంచండి. ముందు మన ఇంటి దగ్గర నుంచి రక్షణ స్టార్ట్ అవ్వాలి. మన కుటుంబాల్లో నుంచి ఎవరు రక్షించబడలేదో వారు దేవుని మందిరానికి వచ్చి రక్షించబడాలి. దేవుని వాక్యాన్ని వినాలి, వాక్యం వినాలి. ఎవ్వరూ పాతాళానికి వెళ్ళకూడదు. ఎన్ని రోజులైనా ఆయన పట్టుబట్టి ప్రార్థన చేయాలి. అబ్రహాము శారాలు ఎన్ని రోజులైనా వెయిట్ చేశారు, ఫెయిత్తో విశ్వాసంతో నడిచారు. యాకోబు రాత్రంతా పెనుగులాడాడు. దేవుని సన్నిధిలో ఎన్ని రోజులైనా సరే ఆ బిడ్డలు మారేంత వరకు నీ ప్రార్థన ద్వారా
నీ కన్నీటి ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా, మూలుగల ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా నీ కుటుంబం మారేంత వరకు పట్టు విడవకుండా ప్రార్థన చేయి. రేపు నీ గురించి ఎంత గొప్ప సాక్ష్యం వస్తుందో చూడండి. ఈరోజు ఆ భారం తీసుకోవాలి సంఘం. అప్పుడు కుటుంబాన్ని చూసి ఎంతగా సంతోషిస్తా. లక్షలు అవసరం లేదండి, ఆస్తులు అవసరంలా. దేవుని బిడ్డలారా, నీ కుటుంబం అంతా రక్షించబడితే ఎంత సంతోషమో తెలుసా దేవునికి. అదే మహిమ కిరీటం. అసలు దేవునికి స్తోత్రం. అదే గొప్ప కిరీటం ఆ కుటుంబానికి. నీ ముందు నీ ఎదుట లక్షాధికారి కాదు, కోటీశ్వరుడు కూడా చాలడు. ఎందుకో తెలుసా, వీడు ధనవంతుడు తూగిపోయాడు, కానీ భేదవాడైన లాజరు ముందు ఓడిపోయాడు. తెలుసా, దేనికి పనికి రాకుండా పోయాడు. భూమి మీద నువ్వు అన్ని విషయాల్లో బాగుండొచ్చావు, కానీ విశ్వాసి ముందు నువ్వు జీరోనే. దేవునికి స్తోత్రం. రక్షింపబడిన వాని ఎదుట నీవు జీరోనే. నీకు రక్షణ లేకపోతే చూసారా, అన్నీ ఈ లోకంలో ఉన్నవాడు జీరో అయిపోయాడు. ఏమీ లేకుండా క్రీస్తుని ధరించిన వాడు హీరో అయ్యాడు, పేదవాడు లాజరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో నా మాటలు ముగిస్తున్నా. కుటుంబం అంతా రక్షించబడ్డానికి ప్రసవ వేదన పడండి. దేవుని బిడ్డలారా, ఆత్మలను రక్షించండి. మీ కుటుంబాలలోనే ఆత్మను రక్షించి ప్రభు కొరకు జీవించండి. మీ కుటుంబం చుట్టూ దేవుడు తన కంచి వేస్తాడు. ఆ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ మాటలు నీ ప్రజలు విన్నారు ప్రభువా. కుటుంబంలో ఎవ్వరూ నశించిపోకూడదని, అందరూ రక్షించబడాలని, కుటుంబం అంతా నిన్ను స్తుతించాలని, నీ రాజ్యములో జీవించాలని కోరుకునేటట్టుగా చేయండి. ప్రసవ వేదన కలిగి స్త్రీ నాయన బిడ్డను కన్నప్పుడు ఆ బిడ్డను చూసి ఎంతగానో సంతోషిస్తుంది. ఈ వేదన నాకు వద్దు, ఈ 9 నెలలు 10 నెలలు నేను మోయను అనుకున్న స్త్రీని గొడ్రాలని పిలుస్తారు. నా కుటుంబం వర్ధిల్లాలనుకున్న తల్లి స్త్రీ ఆ వేదనంతా కూడా భరిస్తుంది, పిల్లలను కంటుంది. అయ్యా, వారిని చూసినప్పుడు సంతోషిస్తుంది కనుక అలాగున ప్రభువా, భారము కలిగి మా బిడ్డలు వారి యజమానుల కొరకు, వారి భర్తల కొరకు, వారి కుమారుల కొరకు, వారి కుమార్తెల కొరకు భారము కలిగి ప్రార్థించి కృప దయచేయండి. దేవానికి స్తోత్ర. చాలామంది పిల్లలు నాయన, యవనస్తులు, కుటుంబ యజమానులు మద్యము సేవిస్తూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారయ్యా. ఎంతోమంది త్రోవ విడిచిన వారుగా ఉన్నారు. నిన్ను గూర్చిన ఆలోచన చేయకుండా ఇది మాకు సంబంధించింది కాదులే అని జీవిస్తున్నారయ్యా. ధనవంతుడు కూడా అలాగే బ్రతికాడు, చివరికి ఏడుస్తున్నాడు. మా కుటుంబాలలో ఎవరు అలాగూ ఏడవకూడదు. మా కుటుంబాల్లో ఎవరు అలాగూ అగ్నిలో వేదనకరమైన స్థలములోకి వెళ్ళకూడదు. యేసయ్యా, ఈ పగటి వేళ ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరు కూడా నీ మాటలు విని అంగీకరించి, సేవకులు చెప్పబడిన వాక్యాన్ని అంగీకరించి ప్రతి కుటుంబము రక్షించబడుటకు సహాయించండి. మారు మనసు పొందుటకు ఆత్మ కార్యాలు మీరు జరిగించమని కోరుకోండి. ఈరోజు రక్షింపబడిన వారు అనేక మంది నీ సన్నిధిలో వాక్యం విన్నారయ్యా. వారిలో ఒక రోషమును పుట్టించండి, ఒక బాధను కలిగించండి, ఒక భారమును నేర్పండి. వారి భుజస్కంధాల మీద అయ్యా నాయన నీ పని భారమును మోపండి. వారి కుటుంబ క్షేమమును కలుగునట్లుగా అయ్యా ప్రయాసపడి ప్రార్థించే బిడ్డలుగా చేయండి. ఆత్మతో నింపండి, ఆత్మతో నింపండి ప్రభువా. గడిచిన కాలాల్లో ఇవేవి పట్టించుకోకుండా నేను రక్షించబడ్డాను లేదు చాలనుకున్నారేమో, కానీ ఈరోజు నీ మాటల ద్వారా మాట్లాడేవు నాయనా. ఇది మొదలుకొని తన కుటుంబాలలో ఎవరు నశించిపోకూడదని కన్నీటి ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు, ఉపవాసాలతో, జాగారాలతో అయ్యా పట్టు విడవకుండా నీ పాదాలు పట్టుకొని
కుటుంబం అంతా రక్షణ పొందిన ఆయన నీలో ఆనందించుటకు సహాయం చేయి దేవా. ప్రతి వాని జీవితంలో వాక్య నెరవేర్పు జరిగించమని కోరుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.